హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మెదక్ డిస్టిక్ నాసన్పల్లి మండల్ ఏడుపాయలు విలేజ్లో ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఈ ఏడుపాయల అమ్మవారిని వనదుర్గ భవానీ మాత అని పిలుస్తారు. సో ఇక్కడ ఈ ఆలయానికి అతి పురాతనమైన చరిత్ర కలిగి ఉన్నది. సో ఈరోజు ఈ ఆలయం గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొన్నటి వరకు కురిసిన వర్షాలకి ఈ ఆలయం దాదాపు అమ్మవారి పాదాల వరదాకు వరద నీటితో నిండిపోయి ఉన్నది. సో ఇప్పుడు చాలా మట్టుకు తగ్గిపోయాయి. సో ఫ్రెండ్స్, వరద నీరు తగ్గిపోయిన తర్వాత తిరిగి అమ్మవారి ఆలయం మళ్ళీ ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దర్శనాలు అనేటివి ప్రారంభమయ్యాయి. సో రావాలనుకున్న వాళ్ళందరూ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు వచ్చి. నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాను ఇక్కడికి, తెల్లవారుజామున. సో అందుకని ఇక్కడ దాదాపు ఎవరు లేరు, ఇంకెవరు రాలేరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మొట్టమొదల అమ్మవారి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభము పైన నవదుర్గలు కొలువై ఉన్నారు. అమ్మవారు చూడండి ఫ్రెండ్స్. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతము. సో మీరు కూడా అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్. చూడండి. సో ఆలయానికి ఎదురుగా అమ్మవారి వాహనము సింహము. నవదుర్గామాత ఈ ధ్వజస్తంభం పైన కొలువుదీరి ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలయంలోనికి దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ మనకు అమ్మవారి యొక్క గడప, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమవైపు నుండి లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఉదయాన్నే ఇంకా భక్తులు ఎవరు రాలేరు. సో చూడండి ఫ్రెండ్స్, ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారు. ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటే జన్మ ధన్యమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. సో అలాగే ఇక్కడ అమ్మవారు కింద ఒక పక్కన ఒక విగ్రహం ఉంది చూడండి. సో ఈ విగ్రహానికి మొన్న వచ్చిన వరదలకి ఈ అమ్మవారికే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారు. సో ఫ్రెండ్స్, దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపుకి వెళ్తే మనకి ఇక్కడ నుండి కొంచెం ముందుగా వెళ్తే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ వారి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయలు కూడా ఇక్కడనే కొడుతుంటారు. సో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఎడమ వైపుకు తిరిగిన తర్వాత వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడ జడతలు పట్టడానికి ఇక్కడ అమ్మవారికి ఒక జ్యోతి వెలిగించి అమ్మవారి ఫోటో ఒకటి పెట్టారు.
మేకలు జడతలు పట్టడానికి కానీ వాళ్ళ మొక్కులు చెల్లించుకునే విధానం అనేది ఇక్కడ ఉన్నది. సో అలాగే కొంచెం ముందుకెళ్తే కొత్తగా పెళ్ళైన దంపతులకు అనేది సంతానం కలగాలని వారు ఈ యొక్క సంతాన గుండంలో స్నానాలు చేస్తుంటారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ గుండము. సో ఫ్రెండ్స్, ఇక స్థల పురాణానికి వస్తే పాండవుల మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజు ఒక ముని శాపానికి గురయ్యి ఆయన నువ్వు పాము కాటుచే మరణిస్తావని శాపం ఇస్తాడు. సో తర్వాత ఏమవుతుందంటే ఆయన తక్షకుడు అనే ఒక పాము కాటుచే మరణిస్తాడు. అటు పిమ్మట పరీక్షిత్తు మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనమేజయ మహారాజు తన తండ్రి పాము కాటుచే మరణించడం వలన నాగజాతి పైన కోపం పెంచుకున్నాడు. అటు పిమ్మట నాగజాతి మొత్తాన్ని అంతం చేయాలన్న ఉద్దేశంతో సర్పయాగం అనేది ప్రారంభించాడు. సప్త ఋషులచే ప్రారంభించిన ఈ యొక్క యాగం వలన ఆ యొక్క మంత్ర ఉచ్చారణ కారణంగా ఈ లోకంలో ఎక్కడెక్కడ ఉన్న సర్పాలన్నీ కూడా వచ్చి ఆ యొక్క అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఈ అగ్నికి ఆహుతైన సర్పములన్నీ కూడా భస్మరాసులుగా మారాయి. ఈ భస్మరాసులను చూసిన నాగుల జాతి తల్లి అయినటువంటి కద్రువ నాగజాతి మొత్తము అంతమైపోతుందని దుఃఖిస్తూ ఆస్తిక మహర్షి సహాయం చేత ఈ యొక్క సర్పయాగాన్ని ఆపుచేస్తుంది. అప్పటి వరకు ఆహుతైనటువంటి నాగులన్నిటికీ కూడా ఉత్తమ గతులు కలగాలని చెప్పి పాతాళంలో ఉన్నటువంటి భోగవతి నదిని గరుత్మంతుని సహాయంతో పైకి తీసుకొచ్చి ఈ యొక్క భస్మరాసుల పై నుండి ప్రవహింపజేస్తే ఆ యొక్క భస్మమైనటువంటి నాగులన్నిటికీ కూడా ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పగా గరుత్మంతుని సహాయంతో ఈ యొక్క భోగవతి నదిని ఆ యొక్క భస్మరాసుల పైన ప్రవహింపజేస్తుంది. అటు పిమ్మట జనమేజయ మహారాజు తలపెట్టిన ఈ యొక్క సర్పయాగము మధ్యలో ఆగిపోయిన కారణంగా తన ముంజెత్తికున్నటువంటి ఆ యొక్క మంజీర స్వర్ణ కంకణమును ఈ యొక్క నదిలో పారవేస్తాడు. దాని కారణంగానే ఈ యొక్క భోగవతి నదికి మంజీరా నది అని కూడా పేరు వచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఈ యొక్క ఏడుపాయల వనదుర్గ భవానీ మాత యొక్క స్థల పురాణము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మవారి దర్శనం తర్వాత నేను మీకు చెప్పిన విధానంగానే మునిపుట్టకు బయలుదేరాను. ఇక్కడ మెట్ల దారి గుంట పైకి వెళ్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఈ ప్లేస్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. మునిపుట్టకు దారి చక్కగా మెట్లు కట్టించారు. ఇక్కడ వరకు అయితే మెట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మెట్లు లేవు, మామూలుగానే దారి ఉంది. ఆ దారి అయినప్పటికీ కూడా చాలా బాగుంది. ఈ యొక్క కొండ ప్రాంతంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ముందుకెళ్తే కొంచెం చిన్న దారి ఉంది, చెట్లు ఉన్నాయి. అయినా సరే తోవ మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. పచ్చదనంతో కూడుకున్న ఈ అడవి చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి అనుగ్రహము. సో చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముందుకెళ్తే ఎల్లమ్మవారి టెంపుల్ వస్తుంది. కొంచెం ఎత్తుంది, చాలా పైకి ఏం లేదు. అమ్మవారి ఆలయం మాత్రం చాలా దగ్గరలోనే ఉంది. కొంచెం పైకి ఎక్కితే చాలు మెట్ల దారి గుండా. చాలా ప్రశాంతంగా ఉంది, నిర్మలంగా ఉంది వాతావరణం. కొంచెం మంచు కూడా పడింది ఎర్లీ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఇదే అమ్మవారిది ఆలయం. బయట నుండి ఇలా ఉంది. సో నేను కొంచెం దగ్గరికి వెళ్ళి తీస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి ఆలయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయట ఒక చిన్న విగ్రహం ఉంది. సో ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి ఆలయం ముందు ఇంకొక చిన్న గుడిలా ఉంది. సో ఈ గుడిలో వచ్చేసి పరశురాముని యొక్క విగ్రహం ఉంది. అమ్మవారి ముందు పరశురాముని ఆలయం ఇది. అలాగే ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయేది సాక్షాత్తు అమ్మవారిది విగ్రహము. సో చూడండి ఫ్రెండ్స్, ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఏడుపాయల అమ్మవారి యొక్క గుట్ట పైన కొలువై ఉన్నది. సో ఈ పక్క నుండి వస్తే మునిపుట్టకు దారి అన్నారు. ఇంకా ముందుకెళ్తే సో ఇక్కడ నుండి ఇంకా కొంచెం కఠినంగా ఉంది దారి. మొత్తం రాళ్ళు ఉన్నాయి, చెట్లు, రాళ్ళు. ఇంత కఠినమైన దారి అయినా సరే దర్శనానికి అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారు ఆ శక్తి ఇస్తుంది మనకి. సో చూడండి ఫ్రెండ్స్, నేను అలాగే లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపించే గుహలా ఉన్న లోపలనే మునిపుట్ట ఉన్నది. సో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క బండ పైన కూడా రాశారు మునిపుట్ట దారి అనేసి. ఈ లోపలికి వెళ్తున్నాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, లోపలికి వచ్చిన తర్వాత ఈ బండ కింద ఉన్న చూడండి ఫ్రెండ్స్ పుట్ట. బయట నుండి చూస్తే ఆ యొక్క దారి చాలా చిన్నగా అనిపించింది, కానీ లోపలికి వస్తే మాత్రం చాలా విశాలంగా ఉన్నది. ఇక్కడ మునీశ్వరులు, ఈ యొక్క పుట్ట చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో అలాగే ఫ్రెండ్స్, మునీశ్వరుని యొక్క మునిపుట్ట దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఇట్లా కుడిపక్క నుండి కొంచెం ముందుకు వెళ్తే నేను పైన ఇక్కడ కాళికామాత ఆలయం ఒకటి ఉన్నది. అక్కడే పరశురాముని కూడా ఉన్న ఈ విగ్రహము. ఇక్కడ పక్కన చిన్న పుట్టలాగా కూడా ఉన్నది ఇక్కడ కూడా. సో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది నాకు. చాలా బాగుంది ఇక్కడ. అమ్మవారి ఆలయం అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. సో చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ గుహ దగ్గర అమ్మవారి ఆలయం. సో అది ఫ్రెండ్స్, ఈ యొక్క ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి యొక్క ఆలయం పైన మునిపుట్ట కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే కాళీమాత, పరశురాముని యొక్క దర్శనం కూడా అయింది. సో ఇంకా వేరే ఎవరైనా చూడని వాళ్ళు కూడా చూడడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వెళ్దాం ఇక.
సో ఫ్రెండ్స్, అది మునిపుట కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే కాళీమాత ఆలయము, పరశురాముడు, ఎల్లమ్మ తల్లి వాళ్ళ అందరినీ కూడా దర్శనం చేసుకొని వచ్చాము. సో కిందికి వచ్చిన తర్వాత ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున వచ్చినాను కాబట్టి, ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. ఇంకా భక్తుల రాకపోకలన్నిటివి ఇంకా ప్రారంభం కాలేవు. సో ఇప్పుడిప్పుడే కొందరు వస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేయబోయే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ఏడుపాయల వనదుర్గ భవానీ మాత అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.